బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వతంత్రం అందించిన మహానీయుడు అంబేద్కర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్, అంబేద్కర్ ట్రస్టును అందుబాటులోకి తీసుకొస్తా ఎమ్మెల్యే సంజయ్ కుమార్. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జగిత్యాల తహసీల్ చౌరస్తాలో మహానీయుడికి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లిరి నాగభూషణ్, అడవల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ స్పందన, అంబేద్కర్ సంఘ సభ్యులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కూడా వారు అప్పుడు రాజ్యాంగం లోపల చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం వల్ల ఈరోజు మన చిన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎట్లా జరుగుతుందో జగిత్యాల పట్టణంలో మీరు నిరంతరం చూస్తూనే ఉన్నారు. మరి మన గౌరవ శాసనసభ్యులు గారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అదే బాటలో నడుస్తున్నారు. మనమందరం కూడా ఆయన వెంట నడుస్తూ ఆయన మద్దతుగా ఉంటూ మనమందరం మరొకసారి వారికి అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ జై హింద్, జై భీమ్. రోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవనీయ మిత్రులకు కూడా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒకటే విషయం చెప్పగలుగుతున్నాను. ఈరోజు మహిళలు ఇంత ముందుకెళ్తున్నారట, దానికి కారణం ఆ రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే లేకపోతే ఈరోజు మహిళలు వంటింటికి పరిమితం అయిపోయే వాళ్ళు. కాబట్టి మరి ఈరోజు మహిళలు అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, కౌన్సిల్గా కావచ్చు, ఎక్కడైనా సరే ఒక దేశంలో కానీ ఉక్కు మహిళగా ఆమె ఈరోజు పోరాడింది ఆనాడు అని అంటే దానికి కారణం ఆ రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగాన్ని సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే ఇలాంటి ఒక భారత రత్న మాలాంటి ఆడవాళ్ళ కోసం ఎంతగానో, మన దళిత సంఘాల కోసమే కాదు ప్రతి ఒక్క వర్గం కోసం ఆయన ఎంతగానో పోరాటం చేశారు. ఈరోజు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ కూడా అయింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం చేసుకుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఒక దళితుడుగానే కాదు, ఒక రెడ్డిగానే కాదు, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క సంఘంకి సంబంధించిన నాయకుడిలాగా ముందుకెళ్తాడు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. మరి దాంతోపాటు మొన్న అందశ్రీ గారు చనిపోయినప్పుడు ఆయనను గుండెల్లో పెట్టుకొని ఆయన పాడమోయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఆ పెద్దలందరూ అన్నారు, నువ్వు ఒక మాదిగోడివి అని చెప్పేసి ఆ రోజు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అలాంటి ఒక ముఖ్యమంత్రి మాకు దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈ నియోజకవర్గం డెవలప్మెంట్లో కూడా సంజయ్ అన్న ముందుంటున్నారు. కాబట్టి మరి ఎస్సీలకనే కాదు, బీసీలకనే ప్రతి ఒక్క వర్గంలో ఎలాగే రేవంత్ అన్న ఆలోచిస్తున్నారు, అలాగే సంజయ్ అన్న కూడా ఆలోచించి ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి ఇలాగే ముందుకెళ్ళాలి. ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చారు. సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి పిలువగానే ఇచ్చేసినటువంటి మా ముఖ్య అతిథి. అయితే ఈరోజు మనము బాబాసాహెబ్ని తలుచుకుంటున్నాం, ఇక్కడ నిలబడి ఇంత గట్టిగా స్మరించుకుంటున్నాం అంటే ఆయన అంత గొప్ప పనులు చేసింది. కాబట్టి ఈ రోజుకి కూడా ఆయన సమకాలీన పరిస్థితులలో కూడా మనం రోజు ఆయనను స్మరించుకోక తప్పనటువంటి ఒక పరిస్థితి అయితే ఈరోజు ఉన్నది. ఈరోజు ఏ ఊరు పోయినా అంబేద్కర్ విగ్రహం లేని ఊరు ఉండదంటే అది నమ్మశక్యం కాదు. ఎక్కడికి పోయినా కానీ ఆయన యొక్క భావజాలం లేనిదే, ఆయన స్ఫూర్తి లేనిదే ఈరోజు ఏ ఉద్యమ సంఘాలు పనిచేసినా కానీ దాని వెనకాల భావజాలం మాత్రం గట్టిగా అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ఉంటుందంటే కూడా అది నమ్మశక్యం కాదు. ఎందుకంటే అంత గొప్ప ఒక మంచి స్పిరిట్ని అతను అందజేయగలిగినాడు. అతని జీవితంలో మనం ఆలోచిస్తే 65 సంవత్సరాలకే అంత అపార మీద మరణించడం అనేది నిజంగా భారతదేశంలో అందరూ బాధపడాల్సినటువంటి అంశం. అతను ఇంకా బతికుంటే ఇంకెన్ని మంచి పనులు చేసేవాడు. అయితే 65 ఇయర్స్లో మరి అతను చనిపోయినాడు. అతనికి చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ రావడము, మిగతా ఏ సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చినాయంటే దానికి కారణం అతని జీవితం మొత్తం కూడా
నా ప్రజలను అట్టడుగు వర్గాలకు ఎవరైతే చెందిన ప్రజలను వాళ్ళను మేల్కొల్పేయాలి అనేటటువంటి కాంక్షతో రాత్రింబవళ్ళు కష్టపడి చదివిండు, పనిచేసిండు, రాజ్యాంగం రచించిండు. మామూలు పరిస్థితులలో చదవడం వేరు. అట్లాంటి ఒక ఘోరమైన కుల వివక్షను ఎదుర్కొంటూ కూడా ఎక్కడ కూడా భయపడకుండా, వెనుకకి తగ్గకుండా ధైర్యంగా చదివి సాధించి మళ్ళా దేశానికి వచ్చి తన దేశానికి ఎంత సేవ చేయాలో అంతకి రెట్టింపు సేవలను కూడా భారతదేశానికి అందించిండు. ఎవరికో ఏదో మెహర్బానీతోటి రాలేదు ఆయనకి. ఏ నాయకత్వం అయినా, ఏ పదవి అయినా ఆయన గొప్పోడని, అంత గొప్ప మేధావి ఎవరు లేరని గుర్తించి ఆయనకు ఆ రోజు ఆ యొక్క గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు ఏమన్నా సేవలు చేయాలంటే ఖచ్చితంగా ఆర్టికల్ 46 అనుసరించి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే చేస్తారు. ఈరోజు మనం ఇల్లు కట్టించినా అట్టడుగులు ఎవరున్నారనే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కట్టిస్తున్నాం. పిల్లలకి మంచి పౌష్టికంగా మంచి నాణ్యమైన భోజనం పెట్టినా ఆ యొక్క వర్గాలు ఎవరు చదువుతున్నారు అనే కాన్సెప్ట్ తోటే మనం వాళ్ళకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి ప్రభుత్వాలు అంటే, వాళ్ళు కూడా సమాజంలో ఒక మెట్టు ఎదిగినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజం అనేది ఇంకా ముందుకు పోతుంది అనేటటువంటి తలంపు వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పినట్టు రాష్ట్ర గీతం కావచ్చు, ఇట్లాంటి చాలా అంశాలలో కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వాళ్ళ వర్గాల పక్షాన నిలవడానికి ఈరోజు ముందుకు వస్తుంది. అండ్ అదేవిధంగా అతని నుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన రెండు అంశాలు. ఒకటి, శ్రమకు ప్రత్యామ్నాయం లేదని నిరూపించిండు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, అవరోధాలు ఎదురైనా, ఎంతమంది తిట్టినా, ఎంత హ్యూమిలియేట్ చేసినా కానీ ఎక్కడ వెనకకి తగ్గలేదు. శ్రమ చేస్తూనే పోయిండు, తన ప్రజలకి సేవ చేస్తూనే పోయిండు. అదొక్కటి నేర్చుకోవాలి ఇచ్చింది. కాబట్టి అదందరం మనం అందరం మనసులో పెట్టుకొని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. భారతరత్న అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాల్గొన్న మున్సిపల్ గారి వర్ధంతి సందర్భంలో నివాళులు అర్పించుకోవడానికి ఈరోజు రావడం, వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారు ఈ దేశానికి చేసిన సేవల విషయంలో, అదేవిధంగా వారు ఎంత కష్టపడి చదివిండ్రు, ఏ రకంగా ఈ దేశంలో యువతకు కావచ్చు అన్ని వర్గాల వారికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఈరోజు స్మరించుకోవడం జరుగుతూ ఉంది. మన విగ్రహాలు కానీ పూజలు కానీ గొప్ప వాళ్ళకి చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు పూలదండేసి స్మరించుకుంటూ, స్మరించడమే కాదు ప్రతి యువత, ప్రతి పెద్దలు లేదా రాజకీయ నాయకులు అలాంటి వారి గొప్పతనాన్ని, వారి సూచనలను, వారి ఆలోచన విధానంగా ఏదైతే భారత రాజ్యాంగం ఈనాడు ఏర్పడ్డదో ఆ రాజ్యాంగం పుణ్యమా ఈరాళ్ళ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలున్నా కానీ ఇంకా ఒక్క తాటిపైన నిలబడ్డది. మరి అదే స్ఫూర్తి మనం కొనసాగించాలి. అలా తెలంగాణ ఏర్పడ్డదంటే ఆర్టికల్ 3లో ఆనాడే ఆలోచించారు. వివిధ దేశాలు వారు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా చూసి ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలన్నింటికంటే కూడా గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు. గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డ, మనకు రచించబడ్డ రాజ్యాంగం అని చెప్పాలి తప్ప. మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చాను. అంబేద్కర్ భవన్ నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు శిథిలావస్థలో ఉండే, ఏ మాట కామాట నాకంటే ముందు సీనియర్ నాయకులు అక్కడ కొంత స్థలాన్ని సేకరించిన విషయం వాస్తవమే. చేస్తుంటాం రాజకీయాలలో. అట్లనే గిరిజనులకు నేను కూడా కొంత సేకరించి ఇచ్చిన. ఈ అంబేద్కర్ భవనం మూలపడ్డప్పుడు దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టి పోయిన టర్మ్లో దాన్ని రిపేర్ చేయించినాం. ప్రభుత్వం మారడం, కొంత రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు. తప్పకుండా ఆ విషయంలో ఇవ్వాలనే ఎలక్షన్ కోడ్ ఉంది. నేను కలెక్టర్ గారితో మాట్లాడి మా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇప్పించి తప్పకుండా అంబేద్కర్ భవనాన్ని ఓపెన్ చేయించి మున్సిపల్ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అంబేద్కరిస్టులు అంటే ఒక దళితులే కాదు, అంబేద్కరిస్టులు ఎవరున్నా కానీ అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే విధంగా దాని ఉపయోగాలకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. న్యాయవాది రిజర్వేషన్ల విషయంలో ఇంకా కొంత ఇబ్బంది ఉన్నది ఉద్యోగాలని చెప్పారు. ఆ విషయాన్ని కూడా నేను మన గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, నా సహచర శాసనసభ్యులు, మంచి మిత్రులు డాక్టర్ పవన్పల్లి సత్యనారాయణ, చెప్పదండి ఎమ్మెల్యే గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన సందర్భంలో నా వినాయకులకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్.